నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ. ఈ రోజు బీజేపీలో నుండి వైఎస్ఆర్ పార్టీలోకి అలా రావడం జరిగింది. మా సొంత గుట్టికి వచ్చిన వారికి మాకు చాలా సంతోషంగా ఉంది. నా సాయి ప్రసాద్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ పనిచేయాలని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నెక్స్ట్ కాబోయే సీఎం ఆయన అని చెప్పేసి నమ్ముతూ రాబోయే రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారానికి రాగలదని ధీమా ఉంది మాకు. అందుకని చెప్పి మళ్ళీ మేము వైఎస్ఆర్ పార్టీలో రావడం జరిగింది. బీజేపీలోకి మా ఏరియా అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి పోయింది నిజమే. కొత్త మేలు వచ్చినాడు, చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు నమ్మి ఆయన ఆకేశ్వతులే 1 సంవత్సరం కింద 9 నెలల కింద బీజేపీ పార్టీలో చేరినాము. అక్కడ మాకు ఎటువంటి ఇది లేకుండా ఒక ఉప మండల అధ్యక్షుడు ఇచ్చిన సంతోషం. కాకపోతే ఒక భరత్నాథ్ కాలనీ రోడ్డు తప్పితే మాకు మా మండిగిరి పంచాయతీ ₹1 కోటి జనరల్ ఫండ్స్ ఉన్నాయి. ఎందుకు చేయట్లేదు? దాన్ని అడగాల చేయాలంటే మాకెళ్ళి ఇంకా ఉన్నారు వాళ్ళు ఏదో చేస్తారు చూస్తారని చేసి చూసినాము. వాళ్ళు చేయలే. ఎమ్మెల్యే దగ్గర పోయి అడిగిదామంటే మేము కొత్తగా అంటారు. ఏమనంటే వైఎస్ఆర్సీపీలో నుండి వచ్చిన మీకు ఇంకా అనుభవం రావాలా, సీనియారిటీ రావాలంటారు. ఆ సీనియారిటీ వచ్చే లోపల నేను ముసలాడు అవుతానో ఏమో నాకు అర్థం కావట్లేదు. అందుకని మా వైఎస్ఆర్ పార్టీ పని చేయాలని చెప్పేసి మరలా నా డ్యూటీకి నేను రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే కొంతమంది వింటున్నాను, ఎమ్మెల్యే గారి ఎదుట ఇందుని చందం చేస్తున్నారు. బయట ఏమనుకుంటున్నారు, చిన్న చిన్న డివైడర్ల దగ్గర చిన్న చిన్న వ్యాపారస్తుల్ని వాళ్ళని తీసి ఇది చేస్తున్నారు. కానీ శ్రీనివాస్ భవన్ అంత అడ్డం ఉంది, దాని జోలికి పోవట్లే. మేము నిజంగా చెప్తున్నాం, మా ఎమ్మెల్యే కొత్త వచ్చిన ఎమ్మెల్యే ఖచ్చితంగా ఇది చేస్తారని డిబేట్ చేసేసి ఆదోని రోడ్లు వెడల్పు చేస్తారని చేసి మేము చాలా అనుకున్నాం. దాని గురించి మేము కూడా పోయింది. ఇంతవరకు అలా శివాలయం మాటలతోనే సరిపోయింది సంవత్సరం అంతా. మరి ఇంకా 4 ఏళ్ళలో మీరు ఇంకా అభివృద్ధి చేస్తారని చెప్పేసి మీకు ఆశిస్తున్నాం నేను. అందుకని నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. అలాగే నా డ్యూటీకి నేను వచ్చి మా సాయి ప్రసాద్ రెడ్డి నాయకత్వంలో పనిచేసి రాబోయే రోజుల్లో జగన్మోహన్ని సీఎం చేయాలన్నది మా ఆకాంక్ష. నేను కె ఇంద్రప్ప, మాజీ విద్యా కమిటీ చైర్మన్, మండిగిరి పంచాయతీ, ఆదోని. అభివృద్ధి గురించి వైఎస్ఆర్ నుంచి బీజేపీలోకి మేము వెళ్ళాము. కానీ అక్కడ అభివృద్ధి జరగలేదు. ఆ 3 కుమ్మరాటలోనే 3 పార్టీల కుమ్మరాటలోనే సరిపోయింది. మా మండిగిరి ఏమో అభివృద్ధి జరుగుతుందని మేము వైఎస్ఆర్ నుంచి బీజేపీలోకి పోయినాము. కానీ అక్కడ ఏమి కనిపించడం లేదు. సంవత్సరం కానీ వస్తుంది, ఏమి అభివృద్ధి కనబడడం లేదు. అందుగురించే మళ్ళీ మా సొంత గుడికి వైఎస్ఆర్లోకి మేము చేరుకుందని మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు శ్రీనివాసులు, మండిగిరి పంచాయతీ, రాజీవ్ గాంధీ నగర్. ఈరోజు బీజేపీ నుండి మళ్ళా సొంత గుడికి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి మా మిత్రులు మాజీ కమిటీ చైర్మన్ ఉలిగప్ప, చిన్న సీను నాయకులు మళ్ళా వైఎస్ఆర్లో రావడం చాలా సంతోషము. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇంటికి పోయి ఆయన సమక్షంలో వీళ్ళని ఆహ్వానిస్తూ మాజీ ఎమ్మెల్యే గారు వీళ్ళకి కండవ కప్పి ఆహ్వానించినాడు. వాళ్ళు వైసీపీ పార్టీలో మళ్ళా రావడము, మేము కూడా కలిసి కట్టుగా వైఎస్ఆర్ పార్టీని పూర్వ వైభవం తెచ్చేందుకు మా వంతు కృషి చేస్తాము. మళ్ళా వైఎస్ఆర్సీపీ అధికారంలో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. నా పేరు శేఖరెడ్డి, మండిగిరి మాజీ సర్పంచ్, ఆదోని. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.